నాగపంచమి రోజు నాగదేవతలను ఎందుకు పూజిస్తారు? పాలు, పసుపు, కుంకుమ ఎందుకు సమర్పిస్తారు? ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రణవరహన్ 369. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఎవరైతే జరుపుకున్నారో కింద కామెంట్లో చెప్పండి, మేము జరుపుకున్నామనండి. ఈరోజు వచ్చేసి నాగుల పంచమి కదా అండి. నాగుల పంచమి అంటే శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి రోజు వస్తుందండి. అందుకే నాగుల పంచమి అని అంటాము. ఆ రోజు నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. నాగుల పంచమిని ఎందుకు జరుపుకుంటామంటే మన పురాణ సాంప్రదాయాల్లో నాగదేవతలకు ప్రత్యేకమైన స్థానం ఉందండి. శేషనాగుడు, అనంతుడు వంటి నాగరూపాలు ఉన్నాయి కదండి. అంటే కొన్ని పేర్లు ఉన్నాయి కదా, విష్ణువుతో అనుబంధం కలిగి ఉన్నాయని మన పురాణాలు చెప్తున్నాయి కదండి. శ్రీ మహావిష్ణువు సర్పంపైనే కదండి ఉండేది. అందుకని నాగపంచమి రోజు నాగదేవతలను భక్తితో అంటే పూజ చేసుకుంటాము. అదేవిధంగా నాగదేవతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజ చేసి భక్తితో సమర్పిస్తారు. ప్రాంతం మరియు కుటుంబం ఆచారం ప్రకారం పూజా విధానం మారవచ్చండి. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక విధంగా చేసుకుంటారు. కానీ నేరుగా అయితే పాలు అనేది పోయకూడదు. పుష్పాలు, కుంకుమ, పసుపు ఇవన్నీ వేయకూడదండి. ఎందుకంటే అవి కూడా జీవాలే కదండి. అవన్నీ వేయడం వల్ల అవి ప్రాణంతో ఉన్న జీవులు పుట్ట మీద పోయి పోస్తారండి. విగ్రహానికి పోస్తే ఏం కాదు, కానీ పుట్ట మీద ఉన్న వాటిని, పుట్టలో ఉన్న పాములకి పోస్తే అవి కోపంతో ఏమన్నా చేసినా కూడా చేస్తాయి. సో అవి కూడా జీవాలే, అవి కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి అట్లా చేయడం అయితే తప్పండి. విగ్రహాలకు చేసుకోండి, ఏం కాదు, కానీ పుట్టలో మాత్రం అలా చేయకండి. నాగపంచమి రోజు నాగులకు పాలు సమర్పించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంతేగాని అన్ని ప్రాంతాలలో అయితే ఏం పోయరండి. విగ్రహాలలోనే పూజిస్తారు చాలా వరకు. నేరుగా పాలు పోయకూడదండి. పుట్ట మీద ఇందాక చెప్పాను కదా, నేరుగా అయితే పాలు అయితే పోయకూడదు. నాగపంచమి కేవలం ఒక పూజా పండుగ మాత్రమే కాదండి. సర్పజాతిని కూడా ప్రకృతిలో ముఖ్యమైన భాగం అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. మీ దగ్గరికి సర్పాలు వచ్చినా, ఇన్ కేస్ ఏమైనా అంటే మామూలుగా వస్తుంటాయి కదండి ఇండ్ల ముందలకి, ఇండ్లలోకి, వాటిని చంపకుండా ఎవరు లేని ప్రదేశాలలో ఉంచండి. అవి కూడా మనలాగే జీవులు కదండి. సో వాటిని చంపడం కంటే బయట ఏమీ లేని ప్రాంతాలలో వదిలేసి రావాలి. మనం ఏమనకపోతే అవి కూడా ఏమనవండి. ఏమన్నా మరీ విషపూరితమైన పాములు ఉంటే తప్ప మిగతా వాటిని మాత్రం ఏం చెయ్యకండి. అవి కూడా ప్రాణులు, వాటిని కూడా మనం కాపాడుదాం అంతే. వాటికి ఎంతవరకు ఉంటుందో జీవం అంతవరకు అవి బతుకుతాయి. కానీ మనంతటా మనం మాత్రం వాటిని ఏమీ కట్టె తీసుకొని అలాంటివి చేసి చంపేయడాలు మాత్రం చేయకండి దయచేసి. నాగపంచమి రోజు నాగదేవతలను భక్తితో సమర్పించుకొని కుటుంబంలో సుఖశాంతులు కలగాలని కోరుకుంటాం. ఈరోజు వచ్చేసి బెల్లం నువ్వులతో నువ్వుల లడ్డు చేసి పెడతారండి. అదే అంటే నాగుల చవితి ప్రత్యేకమైన నైవేద్యము. శివుడు మెడల్లో పామును ఆభరణంగా ధరిస్తాడు కదండి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు సేద తీరేది కూడా అనంతుడు అనే సర్పం మీద కాబట్టి వాళ్ళకి అనుబంధం అనేది కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి నేను చేసిన పనులు, ఈరోజు మా ఇంటికి ఆల్బమ్ వచ్చింది చూశాను, అందులోని ఫొటోస్ చూపిస్తున్నాను. నాగుల చవితికి ప్రత్యేక ప్రసాదం అండి. నువ్వులు ప్లస్ బెల్లంతో చేస్తారు నువ్వులుండలని. నువ్వులను సన్నని సెగ మీద దోరగా వేయించి బెల్లం మిక్సీ పట్టి, నువ్వులు కూడా మిక్సీ పట్టి ముద్దలుగా కడితే నువ్వులుండలు రెడీ.